హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను వచ్చేసి మీ దవే సౌజన్య ఫ్రెండ్స్. నేను వచ్చేసి ఇవాళ కట్టె పొంగల్ చేస్తున్నాను. ఈ గ్లాస్ తోటి ఒక గ్లాస్ పెసరపప్పు తీసుకుంటే అర గ్లాస్ బియ్యం తీసుకొని మనం ముందు ఇది ఉడికించేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది ఒక 3-4 విజిల్స్ రావాలి. మనకు మామూలుగా రైస్ వండేటప్పుడు అయితే ఏ గ్లాస్తో తీసుకుంటామో ఆ గ్లాస్తో 2 గ్లాస్ వాటర్ పోస్తారు. దీనికి కొంచెం 3-3.5 పోస్తే మన కట్టె పొంగలి కొంచెం మంచిగా టేస్టీగా వస్తుంది. వచ్చేసి ఇప్పుడు ఇందులోకి ఒక గ్లాస్కి పెసరపప్పు, ఒక అర గ్లాస్ బియ్యానికి 3.5 గ్లాసులు వాటర్ పోసేసుకున్నాను. ఇందులో వచ్చేసి మనము పసుపు, ఉప్పు వేసుకొని పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, మనం 4 విజిల్స్ వచ్చేదాకా ఇది పెట్టేసుకున్నాము. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇంకా విజిల్ రాగానే ఇది కట్టేసుకుంటున్నాను నేను. ఇదిగోండి ఫ్రెండ్స్, మనం ఇప్పుడు వచ్చేసి ఇది విజిల్ వచ్చిన తర్వాత తీసేసుకున్నాక ఇదిగోండి పసుపు, ఉప్పు వేసేసాం కాబట్టి ఇది ఇలా మనం మెత్తగా ఈ గరిటెతోటి ఇట్లా మొత్తం మెత్తగా ఇచ్చేసేసుకుంటే మనకి బాగుంటుంది. దీంతో ఇట్లా మనం మెత్తగా మెదిపేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు వచ్చేసి మనం ఇందులోకి నెయ్యితోటి పోపు వేసేసుకుందాము. ఇదిగోండి ఫ్రెండ్స్, నేను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి నెయ్యి పోసేసుకున్నాను. ఇది నెయ్యితో చేస్తేనే మనకి టేస్టీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది పుల్లగా మనము చట్నీతో అయినా తినచ్చు, పల్లి చట్నీ కానీ ఇంట్లో ఏమున్నా సరే వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది బాక్స్లో కూడా పిల్లలకి మార్నింగ్ మన స్కూల్ నవ్వంగానే పిల్లలకి బాక్స్లో కూడా బాగుంటాయి ఇవి. ఇందులోకి వచ్చేసి నేను ఇదిగోండి కట్ చేసి పెట్టుకున్నాను ఈ కరివేపాకు, పచ్చిమిరపకాయలు, మిరియాలు, జీడిపప్పు ఇవన్నీ కూడా వేయించేసుకోవాలి. ఇంగు వేసుకోవాలి, మిరియాలు ఇట్లానే వేసేసుకోవాలి ఫ్రెండ్స్, ఇవి కొట్టకూడదు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇందులోకి వచ్చేసి నేను ఆవాలు, జీలకర్ర వేసేసుకున్నాను. తర్వాత మిరియాలు, జీడిపప్పు అన్నీ వేసేసుకోవాలి ఫ్రెండ్స్. మనము ఇట్లా వేసేసుకొని కరివేపాకు ఇదిగోండి ఫ్రెండ్స్ మొత్తం వేసేసుకొని 2 పచ్చిమిరపకాయలు అవి వేసేసుకొని కొంచెం వేగాలి. జీడిపప్పు అవి వేగిన తర్వాత మనము ఇందులోకి ఇంకో యాడ్ చేసేసుకుందాం ఫ్రెండ్స్. ఇది నెయ్యి, ఇంగువ ఉంటేనే, మిరియాలు ఇవి ఉంటేనే మంచి టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్ మనకి పులగం అనేది. ఇది ఇప్పుడు తీసేసుకొని మనము ఈ పెసరపప్పు అన్నంలో పక్కకు వేసుకొని కలిపేసుకోవాలి మొత్తం. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది మొత్తం పోపు వేసేసుకున్నాక మొత్తం మనం ఇది ఇలా కలిపేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఇదిగోండి ఫ్రెండ్స్, వేడి వేడి యమ్మీ టేస్టీ పులగం రెడీ అయిపోయింది. ఇదిగోండి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నాను. ఇది హెల్త్ కూడా చాలా మంచిది ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా కంపల్సరీగా ట్రై చేసుకొని ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.